వాళ్ళందరినీ ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి 3వ రోజున తిరిగి లేచినటువంటి ఒక గొప్ప రక్షకుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇలా క్రైస్తవ జీవితం అంటే ఏదో కేవలం ప్రార్థనకు వెళ్ళామా వచ్చామా, మిగతా సోమవారం నుండి శనివారం వరకు మన ఇష్టానుసారంగా మనం బ్రతికామనేది కాదు, కానీ ఆయన కొరకు మనం జీవించాలి. ఎలా? ఈ భూమి మీద దేవుడు మనల్ని సృష్టించాడంటే ఒక అర్థం ఉంది. దేవునికి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన పట్ల సంతోషపడతాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారమే ప్రవేశించునని బైబిల్ చెప్తుంది. దెయ్యాలను వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేశాం, రోగాలు పోయినాయి, ఇవన్నీ కాదు. అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 24 వరకు చదివితే మనకి తెలుస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? ఇవన్నీ చేయడానికి యేసు నామములో శక్తి ఉంది కాబట్టి అవన్నీ జరుగుతాయి. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుని చిత్తం చేయటం. దేవుని చిత్తం అంటే ఏంటి? తెస్సలోనిక పత్రికలో బైబిల్ చెప్తుంది, ప్రభు చిత్తానుసారముగా జీవించటం అంటే పరిశుద్ధంగా జీవించటం, లోకంలో పాపం అంటకుండా జీవించటం. లోకంలో పరిశుద్ధమైన జీవితానికి విరోధమైనది ఎంతో ఉంది. వాటన్నిటికి దూరంగా ఈ శరీరాన్ని ప్రభు కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవడము, పరిశుద్ధంగా జీవించటం, ఇది దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తం చేయకుండా మనం ఏం చేసినా దేవుడు సంతోషించడు, పరలోక రాజ్యంలో మనకు ప్రతిఫలం ఉండదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి.